ఆన్లైన్ బెట్టింగ్లకు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామానికి చెందిన సిరికొండ నిఖిల్ హైదరాబాద్ లో ఒక కాలేజీలో బీటెక్ చదువుతూ ఆన్లైన్ గేమ్స్ కు బానిసైన భారీగా అప్పులు చేశాడు. గతంలో ఆన్లైన్ గేమ్లు ఆడి పెద్ద మొత్తంలో నష్టపోతే తండ్రి చెల్లించారు. తీరు మార్చుకోకుండా మళ్లీ ఆన్లైన్ గేమ్స్ ఆడిన నిఖిల్ మళ్లీ భారీగా నష్టపోవడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వబట్టి కూడా లోన్లు ఇస్తారనే విషయం మాకు తెలుస్తుంది. మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. మేము కాలేజ్ ఫీజు మాత్రం కాలేజ్ ఫీజు, ఫుడ్ ఫీజు, ఐడి కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు విషయంలో కూడా తల్లిదండ్రులకు తెలియకుండా లోన్లు ఇచ్చి పిల్లలను భయభ్రాంతులు చేసి తెలియకుండా ప్రారంభం చేస్తారు. ఒకవేళ ఆట ఆడిన తర్వాత కూడా ఆడకపోతే కూడా వాళ్ళ దోస్తులకు, వాళ్ళ చుట్టాలకు మెసేజ్ చేస్తారట. ఫస్ట్ ఒక ఆశ చూపిస్తారట, 20,000 పెడితే 50,000 లక్ష అనే తర్వాత మొత్తం లాక్కుంటారు. ఒకవేళ ఆడకపోతే కూడా మెసేజ్ పెడతారట. నువ్వు ఆడకపోతే మీ దోస్తులకు, మీ చుట్టాలకు వాళ్ళు చీటింగ్ చేస్తారని మెసేజ్ పెడతారట. మా బాబు చెప్పిండు, మా బాబు ఒక ఫ్రెండ్ లెక్కనే మేము తండ్రి కొడుకు లెక్క కాదు. కాకపోతే ఆ కష్టాన్ని చూడలేక చేసిన తప్పని ఆత్మహత్య చేసుకుంది. పెద్ద నాకు 2 లక్షలు 3 లక్షలు లెక్క కాదు, కానీ చేసిన తప్పు అని అర్థం చేసుకుని చచ్చిపోయింది. చెప్పుకోలేదు. వాళ్ళ రోజున బెట్టింగ్ అనే గేమ్ తోటి పిల్లాడు జరిగిపోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఇట్లాంటి బెట్టింగ్ గేమ్లు ఆపాలని చెప్పి మేము గ్రామం తరఫున కోరుకుంటున్నాం. అట్లాంటి కష్టపడే వ్యక్తులను ఏమన్నా గవర్నమెంట్ ఆదుకోవాలని, ఆర్థిక సాయం చేయాలని చెప్పి కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామానికి చెందిన సిరికొండ నిఖిల్ హైదరాబాద్ లో ఒక కాలేజీలో బీటెక్ చదువుతూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి అలవాటయ్యి అప్పులయ్యాడని చెప్పి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడు చనిపోవడం జరిగింది. ఇక మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. కర్నూలు జిల్లా తిమ్మపూర్ మండలం మన్నెపల్లి గ్రామం చెందినటువంటి నిఖిల్ రావు హైదరాబాద్ లో బిఎస్సి ఫైనల్ ఇయర్స్ అవుతున్నాడు. ఇతను గత సంవత్సరం నుంచి కూడా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నటువంటి నేపథ్యంలో అతను మొదటగా 40,000 రూపాయలను అందులో ఆన్లైన్ గేమింగ్ లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మొదట లాభం వచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా మరొకసారి 20,000, ఆ తర్వాత మరొకసారి 30,000 కూడా అందులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత నష్టపోయినటువంటి నిఖిల్ రావు వాటిని తీర్చుకునేందుకు ఆన్లైన్ లో ఏదైతే రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చినటువంటి నిఖిల్ రావు తండ్రి వద్ద చాలా సార్లు అతను కాలేజ్ పేరిట కూడా డబ్బులు తీసుకుని మళ్ళీ ఆన్లైన్ లోనే పెట్టడం జరిగింది. అయితే ఇది గమనించినటువంటి తండ్రి 2-3 సార్లు అతను మందలించడం జరిగింది. ఆ తర్వాత కూడా అతని పద్ధతి మార్చుకోలేదు. అయితే ఈ మధ్య కాలంలో నిఖిల్ రావు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి వెళ్లే క్రమంలో తండ్రి తాను వ్యవసాయం చేసుకుంటూ కూరగాయల సాగు చేస్తూ జీవనోపాధి సాధిస్తున్నాను. అదేవిధంగా మనకు సంవత్సరం అంత కష్టపడితే గానీ 40,000 నుంచి 50,000 మాత్రమే వస్తున్నాయి. అలాంటిది ఒక 2 రోజులనే ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి కూడా అతన్ని మందలించడం జరిగింది. అయితే ఇదే విషయమై అతనికి సైన్యంగా దొరుకుతున్నందుకు తాను వ్యవసాయ క్షేత్రాలు ఎలా పనిచేస్తున్నానో అదేవిధంగా తన కుటుంబ పరిస్థితులను చెప్పేందుకు కూడా ఒక 2-3 రోజుల పాటు అతన్ని స్వయంగా అతని వ్యవసాయ క్షేత్రంలో కూడా తిప్పడం జరిగింది. అయితే ఇది గమనించినటువంటి నిఖిల్ రావు ఆ తర్వాత తన తండ్రిని మోసగిస్తున్నంత గమనించినట్లుగా తన తండ్రి పేర్పడం జరిగింది. అయితే ఈ నెల 10వ తారీఖున అతను తిరిగి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో అతన్ని అయితే మన్నపల్లి గ్రామం నుంచి హైదరాబాద్ హైవే ఉన్నటువంటి ఇందిరానగర్ స్టేజ్ వద్ద అతని తండ్రి దింపడం జరిగింది. ఆ తర్వాత తండ్రి అతను హైదరాబాద్ భావించి తిరిగి స్వగ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే నిఖిల్ రావు హైదరాబాద్ వెళ్లకుండా మళ్ళీ ఆటోలోనే మన్నపల్లి గ్రామానికి వస్తూ మధ్యలో ఆటో దిగినటువంటి నిఖిల్ రావు అక్కడ ఒక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఆ రోజున మొదట ఇది ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి విషయం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నట్టు విషయం బయటకు రాలేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం బయటకు తెలపలేదు. ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో అతను ఇలాంటి బెట్టింగ్ భూతంలో అతను చిక్కుకునే ఈ రకంగా బలవరమన్నాన్ని పడిపడినట్టు తర్వాత విచారణలో తేలింది. ఆ తర్వాత దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేరింది. అయితే ఒక గత వారం రోజుల నుంచి కూడా ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే విషయమై ఇక్కడ ఎల్లుండి పోలీసులు కూడా మరింత దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అతను ఆన్లైన్ బెట్టింగ్ ఎలా ఆడాడు, అదేవిధంగా ఇతను ఎంతెంత డబ్బులు పోగొట్టున్న విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు తేలనుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.